సిబిఎస్ఈ పోర్టల్ పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ పై సైబర్ దాడి జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 50 మంది విద్యార్థులు క్రెడెన్షియల్ తో పోర్టల్లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లుగా సమాచారం. రీవాల్యుయేషన్ కోసం చెల్లించాల్సిన సొమ్ము కంటే పేమెంట్ పోర్టల్లో ఎక్కువగా చూపిస్తుంది. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ కు చెందిన సాంకేతిక నిపుణులు అలర్ట్ అయ్యారు. ఎలా జరిగిందని ఆరా తీసే పనిలో పడ్డారు. సిబిఎస్ఈ పోర్టల్ పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ పై సైబర్ దాడి జరిగినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 50 మంది విద్యార్థుల క్రెడెన్షియల్స్ తో పోర్టల్లోకి అనాధికారికంగా లాగిన్ అయినట్లుగా సమాచారం అందుతుంది. రీవాల్యుయేషన్ కోసం చెల్లించాల్సిన సొమ్ము కంటే పేమెంట్ పోర్టల్లో ఎక్కువగా చూపిస్తుంది. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ కు చెందిన సాంకేతిక నిపుణులు అలర్ట్ అయ్యారు. ఎలా జరిగిందని ఆరా తీసే పనిలో పడ్డారు.